శ్రీమాత్రే నమః. జై గురు దత్తాత్రేయ నమః. ఈ వీడియోలో మనం మే 16వ తారీఖు నుంచి 31వ తారీఖు మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలించే ప్రయత్నం చేద్దాం. మరి వృషభ రాశి వారికి ఈ వారంలో ఒక విధంగా చెప్పాలంటే రాశి అందే రవిగ్రహ సంచారం, మరి దాంతోపాటు గురుగ్రహ సంచారం కూడా జరుగుతున్నాయి. సో ఈ రెండూ కూడా జాతకుని యొక్క వ్యక్తిగత కాన్ఫిడెన్స్ లెవెల్స్ బాగా పెరిగే అవకాశం ఉంటుంది. మనం ఏదైనా చేయగలం, ఏదైనా సాధించగలం అన్నటువంటి కాన్ఫిడెన్స్ జాతకుడికి కలుగుతూ ఉంటుంది. అలాగే వాళ్ళలో ఒక విధమైనటువంటి క్రమశిక్షణ, కొత్త విషయాల మీద అవగాహన, అంటే వాళ్ళ జీవన విధానాన్ని, లైఫ్ స్టైల్ని మార్చుకునే ప్రయత్నం చేస్తారు. మరి గొప్పవారితో, పెద్దవారితో, అంటే ఏదైనా ఒక రాజకీయ రంగంలో కానీ, ప్రభుత్వ రంగ సంస్థల్లో కానీ బాగా ఉన్నత స్థాయి కలిగిన వ్యక్తులు మిమ్మల్ని కలుసుకోవడం కానీ, మీరు వాళ్ళని కలుసుకోవడం వల్ల మీ వరకు వాళ్ళ యొక్క ప్రభావంతో మీ యొక్క స్థాయిని పెంచుకునే ప్రయత్నం చేస్తారు. అలాగే ఒక మంచి గురువు లభించడం ద్వారా, అంటే విద్యార్థులు కానీ జీవన విధానంలో ఉన్న వాళ్ళకి ఒక మంచి గురువు లభించడం ద్వారా వాళ్ళ యొక్క యాటిట్యూడు, జీవన విధానం, లైఫ్ స్టైలు, అలాగే ఆలోచన విధానంలో మార్పు, దైవభక్తి పెరగడం, సాంప్రదాయంగా ఉండడం, చిన్న చిన్న బలహీనతలు, బ్యాడ్ హ్యాబిట్స్ లాంటివి ఉంటే వాటి నుంచి బయటపడి జాతకుడు మనం కొత్తగా జీవించాలి, నలుగురితో మంచిగా హ్యాపీగా ఉండాలనే ఆలోచనలో ఈ విధంగా తన జీవన విధానాన్ని మార్చుకుంటాడు. దానికి జాతకుని యొక్క మనస్సు, అలాగే పెద్దవాళ్ళు కూడా సహకరించడం వల్ల ఒక కొత్త వ్యక్తిగా మారే అవకాశం ఉంటుంది. మరి వృషభ రాశి వారికి ఈ వారం రవి ఎక్కడ ఉండడం వల్ల ఏంటంటే ఇది క్రీడా రంగంలో కానీ, ప్రభుత్వ ఉద్యోగులకి ఒక విధమైన హోదా పెరగడం కానీ, గుర్తింపు రావడం కానీ జరిగే అవకాశం ఉంది. సో ఈ విధంగా ఈ గురువు ప్లస్ రవి మరి కలిసి ఉండడం వల్ల వ్యక్తిగతంగా జాతకుడి యొక్క బయట కానీ ఇంట్లో కానీ గౌరవం పెరుగుతుంది, ఒక గుర్తింపు లభిస్తుంది. ఇప్పటి వరకు మీ కుటుంబంలో ఎవరు సాధించినటువంటి గొప్ప విజయాన్ని మీరు సాధించడం జరుగుతూ ఉంటుంది. అది విద్యార్థుల, ఉపాధ్యాయుల ఎవరన్నా వాళ్ళ స్థాయిని బట్టి వాళ్ళ యొక్క వ్యక్తిగతంగా వాళ్ళ ఇంప్రూవ్మెంట్ రావడం జరుగుతూ ఉంది. ఇక మనకి లాభస్థానంలో 2 గ్రహాలు సంచరించడం జరుగుతున్నాయి. ఒక విధంగా రాహువు, కుజుడు. రాహు లాభస్థానంలో సంచరించడం వల్ల ఒక విధంగా సాఫ్ట్వేర్ రంగం, బ్యాంకింగు, సినిమా, టీవీ, మీడియా రంగంలో ఉన్న వాళ్ళకి మంచి అభివృద్ధి వస్తుంది. ఒక విదేశ సంస్థ ద్వారా కానీ, ఒక పెద్ద మల్టీనేషనల్ సంస్థ ద్వారా కానీ మీకు అవకాశం రావడం కానీ, వాళ్ళ నుంచి మీకు ఆహ్వానం రావడం కానీ, వాళ్ళు మీకు తరపున, మీరు వాళ్ళ తరపున పరస్పరం అవగాహనతో ఒక కొత్త ఆదాయ వనరుల్ని ఏర్పరచుకోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే విదేశంలో ఉన్నటువంటి మిత్రులు మీకు సంపూర్ణంగా సహాయం చేసే అవకాశం కూడా ఉంటుంది. అలాగే కొత్త మిత్రులు కూడా ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. కుజుడు లాభస్థానంలో ఉన్నప్పుడు ఎలా ఉంటుందంటే తోడబుట్టిన వారు, చిన్ననాటి స్నేహితులు, అన్నదమ్ములు వంటి వాళ్ళు సహకరిస్తూ ఉంటారు. అలాగే మరి భూముల మీద, స్థిరాస్తుల మీద ఆదాయం పెరుగుతూ ఉంటుంది. అయితే ఈ వర్క్ పరంగా ఈ 2 గ్రహాలు కలిసినప్పుడు జాతకుడు చాలా మంచి టాలెంట్గా, ఓవర్ కాన్ఫిడెన్స్తో కొత్తగా ఎంత పెద్ద పనైనా, తనకు సాధ్యం కాని వర్క్ అయినా చాలా సింపుల్గా, ఈజీగా చేయగలుగుతాడు. వృత్తిలో తన సామర్థ్యం బాగా పెరుగుతూ ఉంటుంది. ఇలాగే ఇది కన్స్ట్రక్షన్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ, ఏదైనా ఒక 10 మందిని లేదా ఒక 100 మందిని ఆర్గనైజ్ చేయగలిగినటువంటి కెపాసిటీ ఈ కాంబినేషన్ వల్ల రావడం వల్ల ఏంటంటే జాతకుడు ఏంటంటే ఏదన్నా సాధించగలడు అన్నటువంటి ధీమా ఏర్పడుతుంటుంది. ఇది ఒక విధంగా కన్స్ట్రక్షన్ రంగంలో ఉన్న వాళ్ళకి, పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి, అలాగే రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా ప్రస్తుతం అందరి సహకారంతో మరి మీ అనుకున్నటువంటి విజయాన్ని లేదంటే సక్సెస్ని సాధించే అవకాశం ఉంటుంది. బట్ ఏదైనా మరి ఆదాయ వనరులు కూడా రహస్య ఆదాయం కానీ, ఏదైనా సెటిల్మెంట్ల ద్వారా కానీ, చాలా కాలంగా ఆగిపోయినటువంటి ధనం కానీ ఈ సమయంలో మీకు మీ చేతికి అందే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంది. మొత్తం మీద లగ్న బలం బాగుంది, అంటే రాశి బలం బాగోవటం వల్ల వ్యక్తిగత సామర్థ్యంతో పైకి వస్తారు.
లాభస్థానం బాగోవటం వల్ల మీకు మిత్రుల సహకారం, బంధువుల సహకారం, ఆర్థిక సహకారం కూడా సంపూర్ణంగా ఉంటుంది. ఇక 12వ స్థానంలో 2 గ్రహాలు సంచరిస్తున్నాయి. ఒకటేమో శుక్రుడు, ఒకటేమో బుధుడు. అంటే వ్యక్తిగతంగా ధన పంచమాధిపతిగా ఉన్నటువంటి బుధుడు వ్యయ స్థానంలో సంచరించడం ముఖ్యంగా ఏంటంటే పిల్లల యొక్క విద్య కొరకు ఎక్కువ ధనం ఖర్చు పెడతారు. వ్యక్తిగతంగా హాబీస్గా ఉన్నటువంటి ఏదైనా మనకి బలహీనత ఉన్నా, ఏదైనా ఒక విషయంలో ఇన్వెస్ట్ చేద్దామన్నా, ఒక సరదా కోసం, ఒక సంతోషం కోసం ఏదైనా టెక్నికల్గా పెట్టుబడి పెట్టడం కానీ, ఏదైనా ఉపయోగపడే వస్తువులు అంటే కంప్యూటరు, సెల్ ఫోన్లు, టీవీ అలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులు కొనుగోలు చేయడం కానీ, అంటే సాధారణంగా ఏదైనా వాళ్ళు చాలా కాలంగా ఏదో ఒక వస్తువు కొనుక్కోవాలన్నటువంటి అభిలాష ఉంటుంది. అటువంటిది ఈ సమయంలో వాళ్ళ యొక్క కోరిక నెరవేరే అవకాశం ఉంది. మరి శుక్రుడు కూడా అక్కడ ఉండడం వల్ల ఏంటంటే కొంతమందికి బహుమతి రూపంగా విలువైన వస్తువులు రావడం కానీ, అలాగే చాలా కాలంగా ఒక వాహనం కానీ, ఏదన్నా ఒక పెద్ద కారు కానీ కొనుక్కుందాం అనుకున్న వాళ్ళకు కూడా ఈ సమయంలో వారి యొక్క కోరికలు నెరవేరే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి మరి వివాహ విషయాల్లో కానీ, ఉద్యోగ సంబంధించిన విషయాలు కానీ ఏదో ఒక శుభం జరిగే అవకాశం ఉంది. మరి కుటుంబం నుంచి దూరంగా వెళ్దాం అనుకోండి, అంటే అది చదువు నిమిత్తం అవ్వచ్చు, వివాహం నిమిత్తం అవ్వచ్చు, అది బయటికి వెళ్దాం అనుకున్న వాళ్ళకి కానీ, దూరంగా వెళ్దాం అనుకున్న వాళ్ళకి కూడా ఇది ఒక మంచి అవకాశం. ఏదైనా ప్రయత్నం చేయడం వల్ల వివాహం కానీ అమ్మాయిలకైతే వివాహం జరిగే సూచనలు ఉన్నాయి. అది మగవాళ్ళకైతే ఉన్నత విద్య కొరకు దూర ప్రాంతం వెళ్ళే సూచనలు కూడా కనబడుతున్నాయి. బట్ ఏదైనప్పుడు కూడా మరి గురువు రాశిలో ఉండడం, లాభంలో రాహు, ఇవన్నీ కూడా విదేశ వ్యవహారాలు కలిసి వచ్చే అవకాశం ఉంది. బట్ ఏదైనా ఈ రాశి వారు ఎక్కువగా అమ్మవారిని, అలాగే కనకదుర్గ అమ్మవారిని, కాళికామాతను కానీ, లక్ష్మీ అమ్మవారిని పూజించుకోవడం, శుక్రవారం నియమంగా ఉండడం వల్ల జీవితంలో అనుకున్నవి సాధించే అవకాశం ఉంటుంది. సాధారణంగా మనం ఈ గోచార ఫలితాలు పరిశీలించినప్పుడు వ్యక్తిగతంగా వారి రాశులను బట్టి కాకుండా సహజంగా ఏర్పడే కొన్ని గ్రహాల కలయికలు జాతకులు అందరి మీద ప్రభావం చూపిస్తూ ఉంటుంది. అంటే సహజ రాశి చక్రం అయినటువంటి ఉంటుంది. అంటే అది మేషం లగ్నంగా తీసుకొని 12 భావాలు లెక్కేయడం జరుగుతూ ఉంటుంది. సో ఈ భావాల్లో కొన్ని గ్రహాలు బలంగా ఉన్నప్పుడు అవి జాతకులు అందరి మీద ప్రభావాన్ని చూపడం జరుగుతూ ఉంటుంది. మరి ఇప్పుడు ఈ సహజ రాశి చక్రంలో ఈ కుజ రాహులు 12వ స్థానంలో సంచరించడం వల్ల ఒక విధంగా కొంత అవినీతి కార్యక్రమాలు, అక్రమాలు, అది దోపిడీలు అనుకోవచ్చు, రోడ్డు ప్రమాదాలు అనుకోవచ్చు, అన్యాయంగా ప్రవర్తించడం అనుకోవచ్చు, దుర్మార్గంగా, ఇవి కొద్దిగా ఈ లోకంలో, ఈ ప్రపంచంలో, ఈ దేశంలో ఎక్కువయ్యే అవకాశం ఉంటాయి. సో ఈ దౌర్జన్య కార్యక్రమాల వల్ల సాధారణ వ్యక్తులు, మధ్యతరగతి కుటుంబాలు చాలా వరకు ఇబ్బంది పడుతూ ఉంటారు. సో అలాగే ఈ గురువు రవి కలిసి ఉండడం ఒక విధంగా ధనస్థానంలో ఉండడం వల్ల ఫైనాన్షియల్ ఫ్లో బాగా పెరుగుతూ ఉంటుంది అన్నమాట. ఆర్థిక సంపద పెరుగుతుంది, మనీ రొటేషన్ పెరుగుతూ ఉంటుంది. బ్యాంకింగ్ రంగం, ఫైనాన్స్ రంగం చాలా డెవలప్ అవుతూ ఉంటుంది. అంటే 2వ స్థానం అన్నది సహజ 2వ స్థానం వృషభ రాశి, ఫైనాన్స్ సంబంధించింది. ధనకారకుడు అక్కడ సంచరించడం వల్ల ఫ్లో ఆఫ్ మనీ ఎక్కువ పెరుగుతుంది. ప్రభుత్వం వారి దగ్గర కూడా మరి వాళ్ళ యొక్క సంపద పెరగడం వల్ల ప్రభుత్వాలు బలంగా తయారవుతాయి. సో ఆ కారణం వల్ల ప్రజలకి సౌకర్యవంతమైన జీవితం రావడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో ఏదైనా మరి మంచి జరిగినప్పుడు అందరూ సంతోషిస్తారు, పథకాలు వచ్చినప్పుడు అందరూ తీసుకుంటుంటారు. కానీ ఈ కుజరాహుల కలయిక వల్ల కొన్ని ప్రమాదాలు, అనుకోని ఇబ్బందులు జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మరి రాబోయే 15 రోజులు ఈ ప్రభావం ఉంటుంది. కాబట్టి ఎక్కువ మంది ప్రయాణాలు చేస్తున్న వాళ్ళు, అంటే ఎక్కువగా ఈ మోటార్ సైకిల్ మీద వేగంగా ప్రయాణం చేస్తున్న వాళ్ళు, అలాగే ప్రమాదకరమైన వృత్తుల్లో ఉన్నవాళ్ళు కొంత జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. బట్ ఏదైనా రాబోయే 15 రోజుల్లో మరి ప్రతి ఒక్కరు కూడా ఈ అభిషేకం చేసుకోవడం వల్ల, అంటే మీన రాశిలో ఈ 2 గ్రహాలు ఏర్పడ్డాయి కాబట్టి ఎక్కువగా ప్రజలకు అనుకోకుండా నష్టం ఏర్పడుతూ ఉంటుంది, రుణదాతల నుంచి ఒత్తిడి ఏర్పడుతూ ఉంటుంది, అనుకోకుండా మెడికల్ ఎక్స్పెండిచర్, ఏదో చిన్న ప్రమాదం వల్ల అనుకోకుండా వచ్చే హెల్త్ ప్రాబ్లం వల్ల ఎక్కువగా హాస్పిటలైజేషన్ అవ్వడం, ధనం ఖర్చు అవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే ఈ ధనం ఖర్చు అవ్వడం కంటే మనకి ఎక్కువ మోసం రూపంలో పోతుంటుంది. ఏదో చిన్న హెల్త్ ప్రాబ్లం ఉంటుంది, దాన్ని ఏదో పెద్దగా చెప్పి ఒక 1000 రూపాయలతో పోయేదానికి ఒక 10,000, 1,00,000 రూపాయలు కూడా ఖర్చు పెట్టించవచ్చు. ఇటువంటి వాటి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో మరి ఎక్కువగా ఈ రాహువుకి కుజుడు జలతత్వంలో కలిసి ఉండడం వల్ల మీరు
లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం మనకి యాదగిరి గుట్ట, అలాగే మంగళగిరి, మరి అలాగే సింహాచలం వంటి ఈ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం లోకల్గా ఉన్నటువంటి టెంపుల్ ఏమన్నా ఉంటే అటువంటి టెంపుల్లో విధి విధానంగా మరి స్వామికి పానకంతో అభిషేకం చేయడం వల్ల కానీ, లేదంటే పానకం నైవేద్యంగా పెట్టడం వల్ల, ఇవన్నీ కుదరని వాళ్ళు ఇంటి దగ్గరే మరి లక్ష్మీ నరసింహస్వామికి పానకాన్ని నైవేద్యంగా పెట్టడం వల్ల ఇటువంటి విపత్తుల నుంచి తప్పుకునే అవకాశం ఉంటుంది. స్వస్తి.